మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతా ఉన్నా, మీ అమ్మనాయన నీకు మహేష్ అని ఎందుకు పెట్టిన పేరు? ఎందుకు పెట్టారు పేరు మహేష్ అని? ఏ సలీమో లేకపోతే ఏ ఎలేనో మలేనో అని పెట్టలే కదా, మహేష్ కుమార్ అని ఎందుకు పెట్టారు? శివభక్తులు కాబట్టి పెట్టింటారు, శివుణ్ణి ఆరాధిస్తే పుట్టింటారు కాబట్టి పెట్టిస్తారు. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఏంటికి పెట్టారు మరి మహేష్ అని? పేరుకు అర్థం ఉంటుంది, పేరు పెట్టేదానికి రీజన్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ బేసిస్ ఉంటుంది దానికి, అవునా కదా? మహేష్ కుమార్ గౌడ్కి రావణుడు అని ఎందుకు పెట్టలే పేరు? శూర్పనాక అని ఎందుకు పెట్టలే? మహేష్ పేరు శూర్పనాక కూడా పెట్టొచ్చునే కదా, వాళ్ళ అమ్మనాయనకి పెట్టలే కదా. అందమైన పేరు పెట్టుకున్నారు, అర్థమైన పేరు పెట్టుకున్నారు, మంచి జరగాలని పేరు పెట్టుకున్నారు. అందుకనే మేము చెప్తున్నాం, ఈ పేరు మారుస్తే డెవలప్మెంట్ అవుతుందా అని వాడైతే అడుగుతాడు కదా, వాళ్ళ అమ్మని ఆయనను పోయి అడుగుమనాలి, ఆయనకి ఆ పేరు ఎందుకు పెట్టింది. వాళ్ళు చెప్తారు ఎందుకు పెడతారు పేరు. నిజాం పేరుతో ఎందుకు బతుకుతామండి? బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిపించడం పేరు పెట్టుకుంటారా? హిందూ చిన్న చిన్న 2 సంవత్సరాల పిల్లగాళ్ళని 2 ముక్కలు నరికినందుకు పేరు పెట్టుకుంటారా? నిజాంది రజాకర్లతోటి హిందూ మహిళల్ని అదేంది రేపులు చేసిన వాళ్ళని పేరు పెట్టుకుంటారా? మానభంగం చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని హిందువులని పేరు పెట్టుకుంటాడా? ఎందుకు పెట్టుకోవాలి నిజాం పేరు? దానికి జవాబు చెప్పాను. వీళ్ళు పీకుడు డెవలప్మెంట్ చేసిర్రు. నరేంద్ర మోడీ కాలు దుమ్ము గోటి దుమ్ము కూడా వనికిరారు వీళ్ళు డెవలప్మెంట్ లో, అది కూడా మేమే చేయాలి. హిందువులు పక్కకు పెట్టు, ముస్లింలను అడుగుతున్నా, ఏం పీకిరి చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు? సుర్పనా ఖాన్ పేరు పెట్టేదండి కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇంకోసారి వాళ్ళు అడగరు ఇక.